లాస్ట్ వీడియోలో చూపించాం కదా అన్నవరం టు భద్రాచలం వచ్చిన దర్శనం. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, మీరే మిస్టేక్స్ చేయకూడదు, నేను దాంట్లో చెప్పేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. సో మేము భద్రాచలం దర్శనం చేసుకొని 8:30 కల్లా తినేసేసుకొని రూమ్లోనే పాపికొండలకి టికెట్ తీసుకున్నాం. వాళ్ళు టిఫిన్ పెడతారంట, బుట్ అక్కడ టిఫిన్ నాకు నచ్చక మేము ఇక్కడే తినేసేసాం రూమ్ దగ్గర. ఇడ్లీ కొంచెం వడ తినేసేసి వెళ్ళాము. అక్కడ టిఫిన్ ఉప్మా అవి పెడతారు మనకి ఎక్కవు కాబట్టి. సో బోట్ అనమాట, బోట్ 11కి అట్లా స్టార్ట్ అయింది. భద్రాచలం టు పాపికొండలకి వెళ్ళేది 2 అవర్స్ జర్నీ ఉంటుంది, ఫారెస్ట్లో నుంచి వెళ్తామన్నమాట. సో బోట్ 11:30కి అట్లా స్టార్ట్ అయింది. బోట్ ఫుల్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. మినిమం ఇంతమంది అనేసి ఉంటుంది కదా, సో అందరిని ఎక్కిచ్చేసేసుకొని బోట్ స్టార్ట్ అయిపోయింది. 4 అవర్స్ అంట మొత్తం గోదావరి మీద మనకి బోటింగ్లో మొత్తం 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈవినింగ్ 4:30 to 5కి రిటర్న్ అయిపోతామన్నమాట. సో ఇట్లా అందరూ లేడీస్ని పెద్దవాళ్ళని పిలిచి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, ఇలా పెళ్ళిలాగా చేస్తూ ఉంటారు. సో ఇలా కాసేపు నేనైతే నేచర్ని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని వీడియోస్ పిక్స్ తీశాను, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారు అని చెప్పేసి, లేదంటే నేను ఆల్మోస్ట్ తీయకపో ఉండొచ్చు. ఇట్లా నేచర్ ప్లేసెస్కి వెళ్తే నేను తక్కువ వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ ఎంజాయ్ చేయడానికి లేదా ఎక్కువ ఆ ఎన్విరాన్మెంట్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళాక దారిలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరకు ఆపారు. అక్కడ ఏంటంటే కామ్గా వెళ్ళాలి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ముందే. కామ్గా వెళ్ళాలి, ఇట్లా హుండీలాగా ఏముండవు, ఏ మనీ వేయొద్దు, జస్ట్ దండం పెట్టుకొని కామ్గా గోల్ చేయకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి బోట్లోనే ఫుడ్ పెడతారనమాట. సో ఆ ఫుడ్ తినేసేసి ఇంకా 1 అవర్ జర్నీ చేస్తే పాపికొండలకి వెళ్తాము. పాపికొండల మధ్యలో తీసుకెళ్ళి ఒక 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 లిమిట్ వరకే ఉంచేసి మళ్ళీ తిప్పేస్తారనమాట. అంతవరకే ఆ లిమిట్ అనమాట వీళ్ళకి ఉంటుంది.